హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఎంసెట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఏమంటారు, పేమెంట్ చేసేది, అప్లికేషన్ ఫిల్ చేసేది అండ్ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకునేది. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ క్లిక్ చేయగానే పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేయగానే మనకి ఒక నోట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఎస్ మీద క్లిక్ చేశాక మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీ ఉంటుంది. అందులో మన స్ట్రీమ్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ ఉంటారు. బైపీసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫార్మసీ దానికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఎంబైపీసీ సెలెక్ట్ చేసుకుంటే బోత్ దానికి ఎలిజిబిలిటీ ఉంటారు. మనం ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ వస్తుంది. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఉంటుంది, ప్రైవేట్, అవన్నీ చాలా కేటగిరీస్ ఉంటాయి. డిప్లొమా, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ ఎంపీసీ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మన హాల్ టికెట్ మన సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్ లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన క్యాండిడేట్ నేమ్ మన ఆధార్ కార్డులో 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. యాక్చువల్గా హాల్ టికెట్ ఇవ్వగానే మన నేమ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. నేమ్, నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడే మనము మన పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి, అది స్టూడెంట్ మెయిల్ ఐడి. ఇక్కడ మనం కేటగిరీ అనే మెయిల్ ఐడి ఇచ్చాక కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీ అయితే ఓసీ మీద, బీసీఏ అయ్యే వాళ్ళు బీసీఏ మీద, బీసీబీ అయిన వాళ్ళు బీసీబీ, అట్లా ఎవరి కేటగిరీకి సంబంధించి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీ క్లిక్ చేసినప్పుడు మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఓసీ క్లిక్ చేసుకుంటే మనం ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ అని లేదా నో అని క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్ అందరి కేటగిరీస్ అయితే సేమ్. బీసీ వాళ్ళు బీసీ, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్సీ. మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అనుకునే వాళ్ళు ఎస్ అని, నో అనుకునే వాళ్ళు నో అని. స్ట్రీమ్ అప్లికేషన్స్ ఇక్కడ ఇంజనీరింగ్ ఆల్రెడీ మనం ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. పేమెంట్ మెథడ్కి మనకి నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి, ఎస్బీఐ, ఇంకా అనదర్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. అక్కడ మనం అగ్రి అని క్లిక్ చేశాక టిక్ మార్క్ ఇచ్చాక ఫీ అమౌంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది 900 అని. అక్కడ మనం ప్రొసీడ్ టు ప్లే క్లిక్ చేస్తే మనం పేమెంట్ అయితే చేయాలి. ఒకవేళ మన పేమెంట్ ఫెయిల్ అయిందనుకో మనము ఇక్కడ నో యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ప్రొసీడ్ టు పే క్లిక్ చేసాం. మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక మనకి ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అందులో యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని వస్తుంది. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేశాక ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన రిఫరెన్స్ ఐడి, మన నేమ్ అవన్నీ ఆటోమేటిక్గా అవే డిస్ప్లే అవుతాయి. ఆటోమేటిక్గా అవే డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయి ఉంటుంది. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ మనం ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా డిస్ప్లే మనం ప్రీవియస్గా ఇచ్చింది ఉంటుంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆధార్ నంబర్ అండ్ రేషన్ కార్డ్ నంబర్ ఆప్షనల్, మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు. అండ్ మీరు జెండర్ మేలా ఫీమేలా అనేది ఇక్కడ మేలా ఫీమేలా అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్లో మనం కేటగిరీ డీటెయిల్స్
ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, మన ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా ఆప్షనల్. మనం దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఎన్సిసి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్ ఇలా ఏవైనా ఉంటే అవి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ టైప్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా బ్లైండ్, డెఫ్ అండ్ డంప్, ఏ ఆప్షన్స్ మీకు ఏ ఆప్షన్స్ మీకు సంబంధించిన ఆప్షన్స్ మీరు టిక్ చేసుకోవచ్చు. అండ్ మైనారిటీయా నాన్ మైనారిటీయా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మైనారిటీ అయితే మైనారిటీ, మైనారిటీ అయితే నాన్ మైనారిటీ. అండ్ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది బిలో 1 lakh, 1 lakh ఎబో టు 2 lakhs, 2 lakh అండ్ ఎబో ఉందా అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షనల్. కానీ ఇవి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫర్ ఫ్యూచర్ యూజ్కి. మన అకౌంట్ నెంబర్లో నేమ్ ఎలా ఉందో అలా. అండ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. మన హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీట్ అండ్ లొకాలిటీ, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అవనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మన ఇంటర్మీడియట్ అనేది అర్బనా, రూరలా అనేది మనం మెన్షన్ చేయాలి. టైప్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ రెగ్యులరా, ప్రైవేటా, ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. అందులో మీది ఏదైతే అది మెన్షన్ చేసుకోవాలి. గ్రూప్ ఎంపీసీ అది ఆటోమేటిక్గా మనం స్టార్టింగ్లో ఇస్తాం కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మన హాల్ టికెట్ నెంబర్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్ ఎప్పుడు అనేది మనం మెన్షన్ చేయాలి. అండ్ రిచ్కోల్ చేసేవాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీషా, తెలుగువా, ఉర్దూ అండ్ అదర్ లాంగ్వేజెస్తో ఏది ఉంటే అది మెన్షన్ చేయాలి. మీడియం ఆఫ్ టెస్ట్ కూడా ఇంగ్లీష్, తెలుగువా, ఇంగ్లీష్, ఉర్దూ అనేది మెన్షన్ చేయాలి. ఏది మెన్షన్ చేస్తే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మన ఎస్ఎస్సి 10th క్లాస్ ఎక్కడ చదివామో అర్బనా, రూరలా అది. అండ్ హాల్ టికెట్, మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, క్లాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవనేది మనం ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివామో అని అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఎక్కడెక్కడ చదివామో అని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లోకలా, నాన్ లోకలా అనేది మెన్షన్ చేయాలి. లోకల్ అయితే ఓయూ ఆర్ తెలంగాణ స్టేట్ ఉన్న వాళ్ళు లోకల్ అని, లేదా నాన్ లోకల్స్ అయితే అన్రిజర్వ్డ్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ ఎంపీసీ తీసుకున్నాం కాబట్టి ఇంజనీరింగ్ అనేది అదే రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవి మనం మనకి దగ్గరలో ఉన్న త్వరగా అప్లై చేసుకుంటే మన దగ్గరలో ఉన్న సెంటర్స్కి మనము ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మీరు ఏది ఇస్తుందో మీకు దగ్గరలో ఉన్న లొకేషన్స్ని అవి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇచ్చి సేవ్ మీద క్లిక్ చేస్తే ఇవి అనేది పార్షల్గా సేవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఒక ఆప్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ సేవ్ చేస్తే మనం ఎప్పుడైనా ఎడిట్ చేసుకోవాలనుకున్న సైట్లో సడన్గా క్లోజ్ అయినా కూడా మనం సేవ్ చేసుకుంటే బెనిఫిట్. సో సేవ్ చేసి తర్వాత నెక్స్ట్ కొట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ కొట్టాక యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ అనేది వస్తుంది. అక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేశాక మనకి కంటిన్యూ క్లిక్ చేశాక నెక్స్ట్ మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అందులో
మనము మోడిఫై చేసుకోవాలనుకుంటే మోడిఫై అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాలి. అందులో మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాక కింద మనకి టూ బటన్స్ అనేది ఉంటుంది. అది మోడిఫై అనే బటన్ అండ్ నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. మీకు ఏమైనా మోడిఫై అనేది చేసుకోవాలనుకుంటే మోడిఫై మీద క్లిక్ చేయాలి. అండ్ మీకు ఎలాంటి మోడిఫికేషన్స్ అని లేకపోతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి సబ్మిట్ చేశాక మనకి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది మనము రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనకి సబ్మిట్ చేశాక మనకు ఒక యువర్ అప్లికేషన్ ఈజ్ మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఫామ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. ప్రింట్ ఆర్ డౌన్లోడ్ చేసుకున్నాక మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్.